నీ పెయిన్ వచ్చినప్పుడు ఈ సీరియస్‌నెస్ అనేది ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ అండి నీ పెయిన్‌తో పాటు వాపు, రెడ్‌నె వాపు రావడం గానీ, ఎర్రగా అయిపోవడం గానీ అలా ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ లాంటిది. అంటే ఇది నార్మల్‌గా దెబ్బ తాకడం వల్ల వచ్చుంటది. ఓకే. అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇమ్మీడియేట్‌గా దెబ్బ తాకినప్పుడు ఏం చేయాలంటే, మనం ఐస్ కంప్రెషన్ లాంటివి చేయాలి. ఓకే. ఐస్ కంప్రెషన్ వాపు తగ్గడానికి కొన్ని గోళీలు ఇవి మనం వాడాలి. దాని తర్వాత మనము ఇది యంగ్‌స్టర్స్‌లో నేను చెప్తుంది. ఓకే. యంగ్‌స్టర్స్‌లో సడెన్‌గా నీ పెయిన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, కొంచెం ఫిజియోథెరపీ చేయాలి. హ్మ్. దాని తర్వాత కూడా మనం నీ పెయిన్ తగ్గనప్పుడు, అప్పుడు మనము ఎంఆర్ఐ తీసి ఇలాగా ఏసీఎల్ గానీ, మెనిస్కస్ గానీ ఏమైనా టియర్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మళ్ళీ మారుతదండి. ఓకే. సో ఇన్ కేస్ ఏసీఎల్ టియర్ అని అనుకోండి, నీ జాయింట్ మొత్తం ఓపెన్ చేయరు. జస్ట్ 2 పోర్ట్స్ పెట్టేసి ఒక వీడియోలో చూసి కీ హోల్ సర్జరీ అంటారండి. హ్మ్. హ్మ్. సో దాని ద్వారా అది రిపేర్ చేయడం. ఓకే. సో అదొకటి చేయాలి. సో ఎనీ నీ పెయిన్ అంటే ఏ నీ పెయిన్ అయినా ఫస్ట్ మనం చేయాల్సింది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ కానీ, ఐస్ కానీ, రైస్ అనే ట్రీట్మెంట్ అండి. రైస్ అంటే ఆర్ ఫర్ రెస్ట్, హ్మ్. ఐ ఫర్ ఐస్ కంప్రెషన్, ఓకే. సి ఫర్ కంప్రెషన్ అంటే ఏదైనా క్రీప్ బ్యాండేజ్ లాంటిది, హ్మ్. అండ్ ఈ ఫర్ ఎలివేషన్. ఓకే. సో ఎప్పుడైనా నీ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఇది. హ్మ్. అండ్ ఎస్, ఎప్పుడు నీ పెయిన్ వచ్చినంత మాత్రాన మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ కన్సల్ట్ నియర్ బై డాక్టర్. హ్మ్. మెజారిటీ ఆఫ్ కేసెస్ అంటే 90% ఆఫ్ కేసెస్లో మందులు, ఎక్సర్సైజెస్ వల్ల తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.